హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ అంటే మీకు యూస్ఫుల్ అయితేనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా అంతే. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ కూడా ఇచ్చుకోండి. ఇక్కడైతే నేను దేని గురించి అయితే కొత్త ట్రైపాడ్ అయితే తీసుకున్నాను, దాని గురించి మాట్లాడదామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూస్ అవుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే నేను కొత్తగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఫోన్తో చేస్తుంటే ఏ కబోర్డ్లో పెట్టుకోవాలో వెతుక్కోవాల్సి వస్తుంది అని చెప్పి లో కాస్ట్లో అమెజాన్లో చూస్తే ఈ ట్రైపాడ్ అయితే నాకు కనిపించింది. అది అనుకున్నాను 3000 వరకు ఉన్నాయి కదా, ఇది 300 జస్ట్ ఎలా వస్తుందో ఏంటో, మళ్ళీ 300 అలానే ఆలోచిస్తాం కదా, 300 వేస్ట్ అవుతుందేమో అనుకున్నాను. బట్ సెలెక్ట్ చేసుకొని అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. వచ్చేంతవరకు టెన్షన్ అని ఆ బాక్స్ చూడగానే నా కళ్ళు అయితే మైండ్ బ్లాక్ అయిపోయినాయి. ఎందుకంటే మీరే చూసారు కావాలా, డబ్బా కొంచెం అడిచిపెట్టినట్టు అయిపోయింది. అలాగే చిన్న పార్ట్స్ అయితే తీసేటప్పటికి నా చేతిలోకి వచ్చాయి. ఏంటి ఇది విరిగిపోయింది, వచ్చేసిందా ఏంటో, ప్లాస్టిక్లా ఉంది, కష్టమవుతుందేమో, విరిగిపోయింది, 300 వేస్ట్, మా బావ తిడతారు కావాలనుకున్నాను. బట్ ఏంటంటే అవి అలానే వస్తాయి, మనం దాన్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను సెట్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ అనమాట చూడగానే. ఫస్ట్ అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ పార్ట్స్ చూసి, తర్వాత అవన్నీ సెట్ చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది నాకైతే. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ అయితే ఫోన్ పెట్టుకోవడానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ స్క్రూస్ అయితే ఉంటాయి. ఆ స్క్రూస్ మనం తిప్పుతూ ఉంటే అవి లెఫ్ట్ రైట్ కిందకి పైకి చూస్తున్నారు కదా, నేను ఎలా తిప్పుతున్నానో ఆ స్టిక్ పట్టుకొని అలా తిప్పొచ్చును. ఏంటబ్బా ఎంత లూజ్గా ఉందా అనుకున్నాను నేను. బట్ ఏంటంటే అది మనం అది కూడా స్క్రూ అనమాట. నేనేమనుకున్నాను, ఫస్ట్ పట్టుకొని అటు ఇటు తిప్పడానికి హ్యాండిల్ కావాలనుకున్నాను. అదే అవుతుంది, అటు ఇటు పట్టుకొని తిప్పడానికి చూసారా, టైట్ చేయగానే అక్కడ టైట్ అయిపోయింది. అంటే ఫోన్ కిందకి జారిపోకుండా మనం ఏ యాంగిల్లో టైట్ చేయాలనుకుంటే ఆ యాంగిల్లో అయితే టైట్ చేయొచ్చును. ఇది చాలా బాగుందనమాట. నెక్స్ట్ స్క్రూ తిప్పుతున్నాను కదా, అది ముందు చూస్తారు కదా, సైడ్కి అవుతుందన్నమాట. అది సైడ్కి మనం ఒకవేళ షార్ట్స్ కానీ సడన్గా షార్ట్స్ తీయాలి అనుకుంటే వెంటనే సైడ్కి అయితే తిప్పియచ్చు. అదొకటి అనమాట, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది తీసుకోవాలా వద్దని ఆలోచించిన అవసరం లేదు, ఎందుకంటే చాలా బాగుంది కూడాను. ఒకటి తీసుకునే ముందు రివ్యూస్ ఒకసారి చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి. అంటే 300 కదా అనుకోవచ్చును, 300 కూడా వాల్యుబుల్ అయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. ట్రైపాడ్ లేకుండా చాలామంది చాలా వీడియోస్ తీస్తుంటారు, నేను కూడా కొన్ని వీడియోస్ అయితే తీసాను. బట్ ఇన్కన్వీనియంట్గా ఉండేదన్నమాట. దానికోసం ఒక కబోర్డ్ ఒక పొజిషన్ అనేది సెట్ చేసుకుంటూ, మళ్ళీ ఇంకా ఆ ఫోన్ పడిపోకుండా దానిపైన బుక్స్ లేదంటే ఏదైనా బరువు వస్తువు పెట్టాలి, ఆ ఫోన్ పడిపోతే అదొక టెన్షను. అది చాలా బాగా అయితే ఫేస్ చేశాను. బట్ అది హ్యాండిల్ చేయలేకే ఈ ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. అది కూడా లో కాస్ట్లో తీసుకున్నాను. నాకు ఎంత పడిందంటే 319 పడింది అమెజాన్లో. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోండి, చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేను ముందు చిన్నది వచ్చేస్తుందేమో అనుకున్నాను, బట్ చూస్తే మాత్రం స్టిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఫోన్ పెట్టిన తర్వాత కూడా బాగా నిల్చుంటుంది కూడాను. నా దగ్గర ఇంకో ఫోన్ లేదు కాబట్టి ఆ ఫోన్ పెట్టి నేనైతే చూపించలేకపోయినాను. ఇంకా అది చూసారు కదా, లాక్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి, లేదంటే పడిపోతాయి. అయితే 3 స్టేజెస్లో ఉంటుందన్నమాట ఈ లాకు. 3 స్టేజెస్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి స్టాండ్ పెద్దదిగా చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం క్లోజ్ చేయాలి. లేదా అంటే మర్చిపోయినాము అంటే ఫోన్ అయితే పడిపోతుంది. చూసారు కదా, ఇలా లాక్స్ తీయగానే అవైతే వెంటనే జారిపోయినట్టు ఎలా వచ్చేస్తున్నాయో. లాక్స్ మర్చిపోతే మాత్రం ఫోన్ పడిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి, ఓకేనా. ఇదైతే బాగుందన్నమాట. ఇంకా పెద్దది కావాలంటే రాదు, కానీ మినిమం మనం చేసుకున్నట్లుగా
చాలా బాగుంది. స్టాండ్ కూడా ఫోన్ పెట్టిన తర్వాత బాగా నిల్చుంటుంది కూడా, పడిపోతుంది అనే ఫీలింగ్ కూడా అవసరం లేదు. ఫోన్ పెట్టాక కిందన లో యాంగిల్స్లో తీయవలసినవి తీయాలి అంటే ఆ స్క్రూ అనేది టైట్గా పెట్టుకుంటే ఫోన్ అయితే అస్సలు పడిపోదు. ఎంత బరువు ఫోన్ అయినా అస్సలు పడిపోవట్లేదు. ఇంకా 3 లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా నిల్చుంటున్నాయి. మీరు అనుకోవచ్చు కిందన బాగా థిక్గా ఉంది కదా పడిపోతుందేమో అనుకోవచ్చు. అస్సలు పడిపోవట్లేదండి. నేను ఆల్రెడీ చెక్ చేశాను ఫోన్ పెట్టి. కాబట్టి రివ్యూస్ తీసుకుని అయితే తీసుకోవడం బెటరు. స్టార్టింగ్ యూట్యూబర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఎన్ని రోజులు వస్తుందో తెలీదు. వీళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటే ఉంటుంది. నేను వీడియోస్ తీస్తున్నప్పుడు టక్మని పరిగెట్టారు అంటే ఇది పడిపోయిందంటే మరి ఇంక అంతే సంగతులు తింది. జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మాత్రం చాలా రోజులు అయితే మన్నుతుంది. నేను ఎన్ని రోజులు దీన్ని వాడతానో ఏంటో మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను. నేను చెప్పేది ఒకటే, ఏ వస్తువు అమెజాన్లో కొన్ని ఫ్లిప్కార్ట్లో ఎందులో తీసుకున్నా, మీషోలో కూడా తీసుకున్నా రివ్యూస్ చూసుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను బుక్ చేసిన ఏవి నాకు డ్యామేజ్డ్ కానీ డ్రెస్సెస్ అయినా ఏవి కలర్ షేడ్ కానీ ఏం లేకుండా వచ్చాయి. రివ్యూసే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇంకో యూస్ఫుల్ వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. నా వీడియో క్వాలిటీ బాగుందా, ఇంకా ఎలా తీయొచ్చునో నాకైతే చెప్పండి. వాయిస్ క్వాలిటీ కూడా బాగుందో లేదో కూడా చెప్పండి.